జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ రచితం మరియు శ్రీమద్ సంస్కృత మహాభారతం వ్యాస మునీంద్ర రచితంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం. ఈరోజు చాప్టర్ 4లోని విభాగము 39 వేదజ్ఞానము వేదాంతము. దైవము కంటే గొప్పవారు ఎవరు అని విషయాలను కౌశికుడు అడుగుతున్నాడు ధర్మవ్యాధుల వారిని. ధర్మవ్యాధుడు చెప్తున్నాడు సమాధానం. కౌశిక మహాశయ వేదాంత జ్ఞానము గురించి అడిగారు. దైవము కంటే గొప్ప ఎవరు అని అడిగారు. నాకు ఇంతటి మహత్తు ఎలా వచ్చినది, ఎలా నేను దైవజ్ఞుడిని అయ్యాను అని అడిగారు. నేను దైవజ్ఞుడిని అయ్యానో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఏమన్నా మహత్తు కానీ జ్ఞానము కానీ ధర్మము కానీ ఉన్నది అంటే దానికి కారణము నేను చేస్తున్నటువంటి ఒక యజ్ఞం. ఆ యజ్ఞమును నేను చిన్నప్పటి నుంచి నిరాటంకముగా చేస్తున్నాను. ఆ యజ్ఞము పేరు మాతాపితృ శుశ్రూష, మాతాపితృ సేవ. అదియే నాకు పరమ దైవం. ఆ యజ్ఞమే నాకు గొప్పది. అంతకు మించి నేను ఏ యజ్ఞములు చేయటము లేదు. నేను శూద్రుడిని గనుక మాతాపితృల సేవ అనే యజ్ఞంతోనే నేను తరిస్తున్నాను. నాకు దూరదృష్టి, ఎక్కడో మీరు చేసినటువంటి కార్యకలాపాలు కూడా నాకు కనిపించాయి దృష్టిలో. దానికి కారణం నేను నా మాతాపితల సేవ చేయటం వల్లనే. నా మాతాపితల సేవ చేసిన తరువాత నా ఇష్టదైవాన్ని నేను పూజిస్తాను. ఇది వాస్తవము బ్రాహ్మణోత్తమ అని చెప్పాడు ఆ బ్రాహ్మణ మునిబాలకుడికి ధర్మవ్యాధుడు. మహాత్మా యొక్క వేదాంత జ్ఞానము అందుర జ్ఞానాన్ని ఆర్జించిన మహానుభావుడు తప్పక మంచి చెడు అనే విషయాలను తెలుసుకోగలుగుతాడు. చెడ్డ పనులు చేయవలసి వస్తే నిర్లిప్తంగా ఉంటాడు. వేదాంత జ్ఞానము తెలిసినవాడు సుఖదుఖాలకు చెలింపడు. సుఖమును దుఃఖాన్ని సమానంగా చూస్తాడు. అతనికి బంగారము మట్టి ఒకే విధంగా కనిపిస్తుంది. ఒకే విధంగా అతను భావిస్తాడు. అతని ముందు జరిగే ప్రతి చర్యకు అతడు సమానంగానే స్పందిస్తాడు. అతడు ఎల్లవేళలా యోగ సాధన చేస్తూ ఉంటాడు. వేదాంత జ్ఞానం పొందినవాడు మితాహారి అయి మిత వచనములతో జీవిస్తూ సర్వులకు మేలు కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతడు బుద్ధి అనే తన జ్ఞానాన్ని ఉపయోగించి తన ఇంద్రియములు అంటే కృషికములను అతడు నియంత్రణలో ఉంచుతాడు. తద్వారా అతడు సత్వగుణ ప్రధానుడుగా నిలుస్తాడు. అతడు అలా ఉండి యోగిగా మారుతాడు. యోగిగా మారిన అతను తన ఆత్మలో పరమాత్మను సందర్శిస్తాడు. అతడు చివరిగా వైరాగ్యాన్ని పొంది పరమాత్మలో ఐక్యము కావడానికి చివరి దశలో నిశ్చయుడై ఏకాంత ప్రదేశంలో గాలిని ఆహారముగా స్వీకరిస్తూ యోగ దీక్షలో ఉండి నిశ్చలమైనటువంటి గాలి లేని ప్రదేశంలో ఎలా నిలుస్తుందో దీపం, అలా అతడు ప్రకాశిస్తూ పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతనికి వేదాంత జ్ఞానము అలవడినందువల్ల అలా చేయగలుగుతాడు. అలా ఉండు ఆ యోగి సత్కర్మలు చేసి వాటి ఫలితాన్ని ఆశించక భగవానునికి సమర్పిస్తాడు. అతడు నిష్కాముడు, అతడు ఉత్తముడు,
బ్రాహ్మణ మునివర్య ఆలోచించి చూస్తే తత్వజ్ఞానం ప్రకారము మన ఈ మానవ జీవితము క్షణిక బంగురము, నిలకడ లేనిది, బొత్తిగా అశాశ్వతమైనది. అందువల్ల వేదాంత జ్ఞానము తెలిసిన ఉత్తములు ఎవరికి ఎట్టి హాని తలపెట్టరు. కక్షలు కార్పణ్యాలు వారికి ఉండవు. వారు సర్వజీవుల క్షేమాన్నే కోరుతూ ఉంటారు. ఇతడు నాకు శత్రువు, ఇతడు నాకు మిత్రుడు అని అతనికి ఉండదు. సర్వుల సంక్షేమాన్ని అతను మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ప్రేమపూర్వకమైనటువంటి స్నేహాన్ని అతను అందరితో పంచుకుంటాడు. ఇతరుల ఎడ ప్రేమతో జాలితో ఉంటూ స్నేహహస్తాన్ని అందజేస్తాడు. సానుభూతి, జాలి, దయ, ఇతరులకు హాని చేయకుండుట, ఇతరులకు సహాయం చేద్దామనే మనస్ఫూర్తి కోరిక అతనిలో ఎల్లప్పుడూ ఉంటాయి. వీరు తాము నమ్మిన ధర్మాన్ని ఆచరిస్తూ ఎల్లవేళలా యోగము ద్వారా, తపస్సు ద్వారా జీవితాన్ని అమృతప్రాయం చేసుకుంటారు. వీరు ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమి కూడా యాచించరు. ఎవరైనా ఊరకనే ఇస్తే ఏమి కూడా వీరు స్వీకరించరు. ఎవరిని యాచించరు, స్వీకరించరు. వీరు ఉత్తమ మానవ విలువలను పొంది ఉంటారు. వీరు నిత్యము ఆనందంగా ఉంటారు. అది ఏ ఉత్తమ మానవ జీవితము కూడా, అది ఏ ఉత్తమ యోగం కూడా. మహాత్మా ధర్మవ్యాధ, మీకు ఇంతటి తేజస్సు, జ్ఞానము, మహత్తు, దూరదృష్టి ఎలా సంక్రమించాయి? ఏ దేవుడిని ప్రార్థించటం వలన వినగోరుతున్నాను, చెప్పవచ్చు అంటే నాకు చెప్పండి అని అడుగుతున్నాడు కౌశికుడు. చెప్తున్నాడు ధర్మవ్యాధుడు, మహాత్మా ఉత్తమ బ్రాహ్మణ కౌశిక, నేను సర్వజ్ఞుడిని అని అంటున్నారు మీరు. అవునో కాదో నాకు తెలియదు, కానీ నాకు ఏమన్నా మహత్తు కానీ, దూరదృష్టి కానీ, ధర్మ జ్ఞానము కానీ నాలో ఉన్నాయి అంటే దానికి కారణం నేను చేస్తున్నటువంటి యాగము అని మీకు ముందే చెప్పితిని. ఆ యాగము పేరు మాతాపితృ సేవ, మాతాపితృ శుశ్రూష. నేను చేస్తున్నట్లుగానే నా భార్య కూడా పతి సేవ, పతి శుశ్రూష చేయును. ఆ పైన నాతో పాటుగా నేను తల్లిదండ్రుల సేవ చేస్తున్నప్పుడు ఆమె కూడా అత్తామామల సేవ చేయును. ఇది మాకు ముఖ్యమైనటువంటి యాగము. తరువాతనే మా దినచర్యలు ప్రారంభమగును. నా తల్లి తండ్రి స్నానము చేసినాక నేను స్నానము చేయును, నా భార్య చేయును. వారు భోజనము చేసిన పిదపనే మా ఇద్దరము కూడా భోజనము చేయదము, పిల్లలకు కూడా భోజనం పెట్టేదము. ఇది మా దినచర్య. నేను చేయు వ్యాపారములో ప్రభువు జనక మహర్షి నిర్ణయించినటువంటి లాభం కంటే ఎక్కువ లాభం నేను తీసుకొనను. మహాత్మా బ్రాహ్మణోత్తమ, మీకు ఇష్టం ఉన్న ఎడల రెండు మా మాతాపితృలను మీకు పరిచయం చేయుదును అని తీసుకువెళ్తాడు ధర్మవేదుడు కౌశికుడిని. ధర్మవేద మహాశయ, నేను తప్పక మీ అమ్మ నాన్నలను చూసేదను అని వెళ్ళి చూస్తాడు. అక్కడ చెప్తున్నాడు ధర్మవ్యాధుడు, మహాత్మా బ్రాహ్మణోత్తమ మునికుమార, మునీశ్వర, వీరే నాకు తల్లి తండ్రులు. వీరు నాకు దైవం కన్నా మిన్న. వీరి సేవ చేయటియే నాకు యజ్ఞము. అందువల్ల నాకు మీకు దాచనేల నాకు చాలా గొప్ప మహత్తర శక్తులు కూడా వచ్చినవి కారణము నేను ఈ యజ్ఞము చేయటి వల్లనే. నాకున్న ఈ చిన్న ఇంటిలో మేడపైన మా తల్లి తండ్రిని ఉంచి వారి సేవ చేయుచుందును. కింద భాగమున నేను, నా భార్య, బిడ్డలు ఉందుము. నా సంపాదనకు సరిపడే విధముగా ముందుగా మా తల్లిదండ్రుల యొక్క ఆహార పానీయములు, వసతులు, ఆరోగ్యం కొరకు ఔషధ సేకరణ చేస్తూ ఉందును. ఆ పైన నేను, నా భార్య, నా బిడ్డలు
నా సంపాదన మేరకు ఆహారాన్ని సమకూర్చుకొని జీవింతుము. నేను 2 పూటల నా తల్లిదండ్రుల సేవ, స్నానాదులు, భోజనం ఏర్పాటు చేయుట, పాదసేవ, ప్రదక్షిణములు చేసిన తర్వాతనే నాకు ఆ దినచర్య ప్రారంభమగును. ఆ విధముగానే నా భార్య కూడా ఉత్తమ సేవలు చేయును. ధర్మవ్యాధుని తల్లి తండ్రి మాట్లాడుతున్నారు. పుత్ర ధర్మవ్యాధ, రానాయన, నీకు మా శుభాశిష్యులు ఎవరో వచ్చినట్లుగా ఉన్నారు కదా. బ్రాహ్మణోత్తమ, మీరు మా కుమారులతో వచ్చి ఉన్నారు. మాకు పూర్వజన్మ సుకృతము వల్ల మాకు ఇట్టి కుమారుడు కలిగెను. ఈయన దైవాంశ సంభూతుడు వలె మాకు అనిపించుచుండును. ఈతడు పరశురాముని కంటే ఉత్తముడు అని మా యొక్క అభిప్రాయము. ధర్మవేద వారు చెప్తున్నారు. కౌశిక మహాశయ, మా తల్లి తండ్రికి మా పైన ప్రేమ గనుక అలా అంటున్నారు. వారి సేవ చేయక నాకు వేరే పని ఏముంటుంది? ముఖ్యముగా వారు నాకు జన్మనిచ్చారు. ఈ పైన నేను ఈ భూమిపై ఉండడానికి కారణము వారిచ్చిన జన్మయే కదా. ఈ జన్మ వారిచ్చినది వారికి ఉపయోగపడక వేరే వాళ్ళకి ఉపయోగపడ ధర్మము కాదు కదా. అది మీకును తెలియను, మా తల్లిదండ్రులకు కూడా తెలియను. నేను చేసే సేవలకు వారు చాలా సంతోషింతురు, అందుకనే అలా అంటున్నారు. అయితే నాకు మహత్తు, గొప్ప గొప్ప శక్తులు కావాలని నేను నా తల్లి తండ్రులకు సేవ చేయటం లేదు. ఎట్టి ఫలితాన్ని ఆశించకంటే చేస్తున్నాను. కానీ మరి దైవకృప ఏమున్నదో తెలియదు. మా తల్లిదండ్రులకు చేస్తున్నటువంటి సేవకు ఫలితంగా నాకు నేను ఊహించిన శక్తులు, గొప్పతనము, జ్ఞానము నాకు లభించాయి. అది దైవకృప కావచ్చు. అయితే నాకు దైవం కంటే కూడా నా తల్లి తండ్రుల సేవయే గొప్ప అని నేను వారి సేవ చేసినాకనే దైవ సేవ చేస్తాను. బ్రాహ్మణోత్తమ, మీకు శక్తులు రాలేదు, మహత్తు రాలేదని బాధపడుతున్నారు. దానికి నేను నా దివ్య దృష్టితో చూశాను. మీరు చెప్పమంటే చెప్తాను కారణం కూడా. అనేసరికి కౌశికుడు, మహాత్మా, నాకు ఈ దుస్థితికి కారణం ఏమిటో చెప్ప ప్రార్థన అంటాడు. చెప్తున్నాడు ధర్మవ్యాధుడు. కౌశిక మహాశయ, మీరు తపస్సు కొరకు బయలుదేరి బయటికి వచ్చేశారు. అమ్మా నాన్నల సేవ చేయలేదు, అమ్మా నాన్నల అనుమతి తీసుకోలేదు. ఆ పాపం మీకు వెంటాడి ఉన్నది. మీరు వేద విద్య నేర్చుకున్నా కూడా మీ అమ్మా నాన్నల అనుమతి తీసుకోవాలి. మీ అమ్మా నాన్నల యొక్క సేవ చేయాలి. వారిని మీరు సంతోషపెట్టాలి. అవి చేయలేదు కనుక ఆ యొక్క పాపఫలము మిమ్మల్ని వెంటాడుచున్నది. మీరు తక్షణము మునివృత్తిని మాని ఇంటికి వెళ్ళి మీ యొక్క వృద్ధులైనటువంటి తల్లి తండ్రులను సేవించండి, వారి సంతోషపరచండి. వారి అనుమతి తీసుకొని తదుపరి మరలా మీరు బ్రహ్మజ్ఞానాన్ని పొందండి, తపస్సును పొందండి. తప్పక మీరు గొప్ప ఉత్తమ మునివర్యులుగా మారుతారు. గొప్ప మహత్తు మీకు వస్తుంది. నాకు ఇది తెలిసి చెప్తున్నాను. మీ తల్లి తండ్రిలో దైవం ఉన్నదని మీరు మనస్ఫూర్తిగా భావించండి, సేవ చేయండి. తప్పక మీకు ఫలితం త్వరలోనే కనిపిస్తుంది. మీ తల్లి తండ్రి మంచివారైనా చెడ్డవారైనా కూడా మీరు వారి సేవ చేయాలి. అది మీకు ధర్మం. భార్యకు భర్త దుర్మార్గుడైనా సరే సేవ చేస్తుంది కదా, అది ఆమెకు ధర్మం. అందువల్లనే ఆమె పాతివ్రత్యంతో వెలిగిపోతుంది. అది మీకు తెలియను కదా. మీరు మీ తల్లి తండ్రి సేవ చేసిన తర్వాత మీరు దైవ పూజ చేసినా చేయకపోయినా అది మీ ఇష్టం. మీకు మాత్రం దైవాన్ని పూజించే కంటే ఎక్కువ ఫలితం మీకు వస్తుంది. మీరు నా శిష్యురాలు పతివ్రత శిరోమణితో మీరు పడిన సంభాషణ, కొంగతో మీరు పడిన గొడవ అన్నీ కూడా నాకు నా తల్లిదండ్రుల సేవ చేయటం వచ్చిన వల్ల ఆ శక్తి యోగ దృష్టి ద్వారా చూశాను నేను. మీకు కూడా నాకంటే ఎక్కువ జ్ఞానము, యోగ దృష్టి, దివ్య దృష్టి వస్తాయి. మీరు అమ్మా నాన్నల సేవ చెయ్యండి అని చెప్పాడు. జై శ్రీమన్నారాయణ.